జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ, పీజీ, పీఈడీ, టీటీసీ చదివిన అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు హాజరు శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం వల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన జరిగేందుకు ప్రభుత్వం పాఠశాలల మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు హాజరు శాతాన్ని పెంచవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, 36 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు నమోదునకు చేపట్టినటువంటి చర్యలను ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో 48 మంది విద్యార్థులున్నారని, మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఫోటోలు దిగి బాగా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరగా స్పందించిన మంత్రి, అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా 317 రాష్ట్రపతి ఉత్తర్వులు తయారు చేశారని అన్నారు. ఉద్యోగుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం సవరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్య గాని, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీకి సంబంధించి మెడికలే గాని, కామర్సే గాని, ఇతర అంశాలకు సంబంధించి వీటన్నిటి విషయంలో నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచన, ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే మరి మొదటగా ఉన్న పాఠశాలలన్నింటిలో ఉన్న మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయాలని, మొన్న వేసవి కాలం సెలవులు పూర్తి కాకముందు మొత్తం పనులు పూర్తి కావాలని ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పాఠశాలకు అందింపజేసి, ఆ క్రమంలోనే ఈరోజు ఈ పాఠశాలకు సంబంధించిన కొత్త రూమ్స్ కానీ, బిల్డింగ్స్ ఏర్పాటు చేసే క్రమం, దానికి తోడు ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఎక్కడ వీలుంటే అక్కడ ఇచ్చే ఓ కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఒక విద్యార్థిపై వేలాది రూపాయలు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నేను దాదాపు చెప్తా ఉన్నా,